వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే యాప్లో కూడా 99 రూపీస్ వరకు మాత్రమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొంత సమాచారం. దీంట్లో ఫస్ట్ టాపిక్ ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ 25-26. మరి ఖేలో ఇండియా అస్మితా లీగ్ 25-26ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మహిళలలో కూడా ఫుట్బాల్లో పాల్గొనే ఉద్దేశంతో ఈ ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ని ప్రారంభించారు. మరి ఎక్కడ ప్రారంభించారు అంటే మహారాష్ట్రలోని జాల్గావ్లో ప్రారంభించడం జరిగింది. మరి మహారాష్ట్రలో స్త్రీలను కూడా ఫుట్బాల్లో పాల్గొనేలా చేయాలి అండ్ స్త్రీలను కూడా క్రీడల్లో మెరుగుపరిచే ఉద్దేశంతో క్రీడల్లో అభివృద్ధి చెందించాలి అన్న ఉద్దేశంతో మహారాష్ట్ర గవర్నమెంట్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు ఆమోదిస్తున్నారు అనంటే యూత్ అఫేర్స్ మరియు స్పోర్ట్స్ మినిస్టర్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఈ ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ని ఆమోదించడం జరుగుతుంది. మరి ఇది ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ 25-26కి సంబంధించి. సో ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ 25-26 was inaugurated in a Maharashtra government in Zalgaon. So this was implemented by Maharashtra government to encourage women in a sports of football and also develop the skills of women in a sports. Because of this reason Maharashtra government was inaugurated this Khelo India Asmita Football League 25-26. And this project or this league in this case it was implemented by youth affairs and also sports minister. Next one, గగన్దీప్ సింగ్ డోపింగ్ కేస్. మరి గగన్దీప్ సింగ్ అనే ఈ వ్యక్తి రీసెంట్గా డిస్క్ త్రో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. అలాగే రీసెంట్గా 2024 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లో జరిగిన ఒక జాతీయ క్రీడలలో భాగంగా ఈయన సిల్వర్ పతకాన్ని సాధించడం జరిగింది. కానీ ఈయన రీసెంట్గా డోపింగ్ కేసుకి గురి కావడం జరిగింది. అంటే తన స్టెరాయిడ్స్ని ఇంప్రూవ్ చేసుకునే ఉద్దేశంగా ఈయన డోపింగ్ని తీసుకోవడం జరిగింది. అంటే ఈయన డోపింగ్ని తీసుకోవడం ద్వారా ఈయనను క్రీడల నుంచి 4 సంవత్సరాల వరకు నిషేధించాలి. కాకపోతే ఈయన తను డోపింగ్కి తీసుకున్నట్లుగా నేరుగా ఒప్పుకోవడం కారణంగా ఈయన కేసుని 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. అంటే 3 సంవత్సరాలకి కూడా క్రీడలకి నిషేధం ప్రకటించడం జరిగింది. సో గగన్దీప్ సింగ్ doping case. So recently Gagandeep Singh doping case was done. He got golden medal in the occasion of disc throw, in the event of disc throw sector, and he's also got a silver medal in 2024 February in Uttar Pradesh national sports. He got a silver medal, but he taken doping. Because of this he got a case on a doping case around 4 years. Actually in a doping case the prison for 4 years, but he's accepted his own mistake of taking prisms or taking doping. So because of this they are giving excuse and
he given they are given cases or they are filed cases of 3 years, and this is about Gagandeep Singh doping case. నెక్స్ట్ పార్లమెంట్ అభిశంసన తీర్మానం. మరి ఈ అభిశంసన తీర్మానం దేనికోసం చేశారు, ఎవరి మీద చేశారు అంటే మనకి రీసెంట్గా చూసిన యశ్వంత్ వర్మ కేస్ అందరికీ తెలిసిందే. యశ్వంత్ వర్మ ఈయన ప్రముఖ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి. ఈయన కేసులో లేదంటే ఒకరి ఇంట్లో విచారం చేసినప్పుడు ఈయన ఇంట్లో కట్టలు నోట్లు బయటపడడం జరిగింది. అంటే ప్రముఖ న్యాయవాది ఇంట్లోనే కట్టలు బ్లాక్ మనీ బయటపడడంతో ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. అంటే ప్రజలు న్యాయమూర్తుల ఇంట్లోనే కట్టల నోట్ల కట్టలు ఉన్నాయి అని అంటే మనకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అని ప్రజలు విచారించడం జరిగింది. మరి ఇందులో భాగంగా అప్పుడు ఫార్మర్ జస్టిస్ ఆఫ్ లేదంటే మాజీ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంజీవ్ ఖన్నా గారు మరి అందరూ న్యాయమూర్తులు ఆ విధంగానే ఉండరని, కొంతమంది మాత్రమే ఆ విధంగా ఉంటారు అని చెప్పి ఆ ప్రధాన న్యాయమూర్తుల ఆస్తుల వివరాలన్నీ కూడా ఒక వెబ్సైట్లో పొందుపరచాలి అని చెప్పి ఒక వెబ్సైట్ని కూడా రీసెంట్గా ఒకప్పుడు రూపొందించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం చూసాము. మరి ఈ యశ్వంత్ వర్మ కేసు అనేది ఇంకా నడుస్తూ వచ్చింది. మరి ఈ యశ్వంత్ వర్మపై రీసెంట్గా ఈ అభిశంసన తీర్మానాన్ని ఎవరు పార్లమెంట్ స్పీకర్ రీసెంట్గా ఈ యశ్వంత్ వర్మ యొక్క అభిశంసన తీర్మానాన్ని అనుమతించడం జరిగింది. అభిశంసన తీర్మానం అంటే ఏంటి అసలు అని అంటే ఆ పదవి నుంచి ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళని పదవి నుంచి తొలగించడాన్ని అభిశంసన తీర్మానం అని అంటారు. అంటే వాళ్ళు ఏదైనా నేరాలకు పాల్పడినప్పుడు వాళ్ళని పదవి నుండి తొలగిస్తే దాన్ని అభిశంసన తీర్మానం అంటారు. మరి ఈ అభిశంసన తీర్మానం ప్రకారం స్పీకర్ ఈయనను తొలగించడానికి మరి ఈయనపై కేసును ఇంకా విచారించడానికి ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశాడు. మరి త్రిసభ్య కమిటీ ఈ యశ్వంత్ వర్మపై కేసుని విచారించి మరి దానిపై ఆ కేసుకి ఆధారంగా ఆ నివేదికను త్వరలోనే నివేదిక సమర్పిస్తున్నట్లుగా కూడా ఎవరు చెప్పారు, స్పీకర్ అనౌన్స్ చేయడం జరిగింది. సో the impeachment resolutions of a parliament. So in this parliament takes decision or impeachment resolutions. So the speaker was approved of impeachment on Yashwant Verma. In this case investigation on Yashwant Verma, he appointed tripartite committee. So in this case, and he's also announced about case investigation. This report is released soonly. So this is about impeachment resolutions of a parliament. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో 6వ షెడ్యూల్కి సంబంధించి మరి భారత రాజ్యాంగంలో 6వ షెడ్యూల్ అనేది దేనికి సంబంధించింది, గిరిజనుల యొక్క సంరక్షణకి సంబంధించి. మరి గిరిజనుల యొక్క సంరక్షణకి సంబంధించి ఈ 6వ షెడ్యూల్లో భాగంగా గిరిజనుల్లోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో భారత రాజ్యాంగం యొక్క 6వ షెడ్యూల్ ద్వారా కొన్ని ట్రైబల్ ఏరియాస్ని డెవలప్ చేస్తుంది. మరి ఏంటా ట్రైబల్ ఏరియాస్ అని చూసుకుంటే 1 అస్సాం, 2 త్రిపుర, 3 మేఘాలయ మరియు 4 మిజోరం. అంటే ఈ 4 ట్రైబల్ ఏరియాస్ని మాత్రమే డెవలప్ చేయాలి. అంటే ఈ 4 ట్రైబల్ ఏరియాస్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో భారత రాజ్యాంగం 6వ షెడ్యూల్ ద్వారా ఏర్పాటు చేయనుంది. మరి ఇందులో భాగంగా మరి ఈ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క భాషా సంస్కృతిని సంరక్షించేందుకు అలాగే భూభాగ వనరులను కాపాడే ఉద్దేశంతో ఈ భారత రాజ్యాంగం 6వ షెడ్యూల్ ద్వారా
వీటిని ప్రొటెక్ట్ చేయనుంది, అంటే ఈ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయనుంది. సో అండ్ సిక్స్త్ schedule of Indian Constitution is describes about the protection of tribal areas. So in this case, so because of this schedule, they are protecting Assam, Tripura, Meghalaya, Mizoram tribal areas because of this schedule. And in this case, so in this area, in this purpose of this schedule areas to develop schedule areas peoples their own culture and also own areas. Because of this purpose, they are introduced the sixth schedule of Indian Constitution to develop Assam, Tripura, Meghalaya and Mizoram. నెక్స్ట్, విదేశాల్లో జైలు శిక్ష పడితే ఓసీఆర్ కార్డ్ రద్దు. మరి ఈ ఓసీఐ కార్డ్ అంటే ఏంటి అంటే ఓస్మిత్ సిటిజన్స్ కార్డ్. మరి ఈ కార్డ్ అనేది ఎందుకు లభిస్తుంది అంటే భారత పౌరులకి, అంటే భారత సంతతి వ్యక్తులకి, అంటే ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో ఆ విదేశాల్లో ఉండే భారతీయులకి ఇండియాకి రావడానికి ఎలాంటి వీసా లేకుండా ఈ ఓసీఐ కార్డ్స్ అనేవి ఉపయోగపడతాయి. మరి ఈ ఓసీఐ కార్డ్స్ అనేవి అక్కడ విదేశాల్లో ఉండే భారతీయులకి రద్దు కాకుండా ఉండాలి అనంటే వాళ్ళకి అక్కడ విదేశాల్లో కానీ ఎక్కడ కానీ 2 ఏళ్ళ జైలు శిక్ష పడి కానీ లేదా 7 ఏళ్ళు జైలు శిక్ష పడడానికి ఒక ఛార్జ్ షీట్లో కానీ వారు పేరు నమోదై ఉండకూడదు. మరి ఈ విధంగా ఉంటేనే ఈ ఓసీఐ కార్డు రద్దు కాకుండా ఉంటుంది అని చెప్పి విదేశాల్లో ఈ ఓసీఐ కార్డు గురించి రీసెంట్గా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే భారత ప్రభుత్వం 2 ఏళ్ళ జైలు శిక్ష పడిన 7 ఏళ్ళ వరకు శిక్ష పడడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఓసీఐ కార్డుకి అనర్హులుగా ప్రకటించడం జరిగింది. సో మరి ఓసీఐ కార్డ్ని ఎప్పటి నుంచి ప్రారంభించారు అంటే 2005 నుంచి ప్రారంభించడం జరిగింది. మరి ఓసీఐ కార్డ్స్కి ఎవరు అర్హులు అంటే 1950 జనవరి 26 నుంచి ఎవరైతే భారతదేశంలో భారత సంతతిగా ఉంటారో వారు ఈ ఓసీఐ కార్డ్కి అర్హులుగా ఉంటారు. సో OCI cancellation. So OCI cancellation in a foreign countries, our Indians without any visa are traveling to India by this OCI cards. But OCI card was cancelled when the Indians are having 2 years of prison or any chances of a 7 years of a prison. They are not eligible for this OCI card. This information is given or announced by the Indian government, and this OCI card was established in 2005, and persons are eligible for Indians are from 1950 Jan 26. Indians are eligible for OCI cards. And this is about విదేశాల్లో జైలు శిక్ష పడితే ఓసీఐ కార్డ్ రద్దుకి సంబంధించి. అంటే విదేశాల్లో జైలు శిక్ష అనేది ఉండకూడదు. విదేశాల్లో జైలు శిక్ష ఉంటే మనకి ఇండియాకి రావడానికి ఓసీఐ కార్డ్ అనేది రద్దు అవుతుంది. అంటే 2 ఏళ్ళు పడినప్పటికీ 7 ఏళ్ళు పడడానికి అవకాశం ఉన్నా. నెక్స్ట్, ఏనుగుల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? కర్ణాటక. మరి ఏనుగుల జనాభా అనేది అధికంగా ఉన్న రాష్ట్రంగా కర్ణాటక మరోసారి నిలబెట్టుకుంది. మరి కర్ణాటకలో ఏనుగులు అనేవి చాలా వరకు అధిక సంఖ్యలో పెరిగిపోవడం జరిగింది. మరి రీసెంట్గా ఈ 2025 ఇయర్లో మెయిన్గా బందీపూర్ టైగర్ నేషనల్ పార్క్లో చాలా వరకు ఏనుగుల జనాభా అనేది పెరిగింది. మరి ఈ విధంగా ఏ పార్క్స్లలో ఎన్ని ఏనుగులు ఉన్నాయి అనే ఒక సమాచారాన్ని చూసుకుంటే
బందీపూర్ టైగర్ రిజర్వ్లో ఇప్పటివరకు 1116 ఏనుగులు అనేవి ఉన్నాయి. అలాగే బీఓటీ టైగర్ రిజర్వ్లో దాదాపుగా 619 టైగర్స్ అనేవి ఉన్నాయి. అలాగే మలై మహేంద్ర వన్యప్రాణుల సంరక్షణలో దాదాపుగా 706 ఏనుగుల జనాభా అనేది ఉంది. అలాగే కావేరి ప్రాణుల సంరక్షణలో దాదాపుగా 236 ఏనుగుల జనాభా అనేది ఉంది. అంటే ఇది ఏనుగుల జనాభాకి సంబంధించి. సో elephants population states or highest elephant population states are there in Karnataka. So in Karnataka, Bandipur National Tiger Reserves having around 1116 tigers, and in a BOT Tiger Reserve around 619 tiger reserves are there, and Malay Mahindra wildlife protection having 706 elephants are there, and Kaveri wildlife having 236 elephants are there in this Karnataka states. In this Karnataka states, more than hundreds of elephants are there in a Karnataka. So in this case, Karnataka having more and highest population of elephants are there in Karnataka state. So in this case, more elephants are there in a national parks of Bandipur National Park. Around or approximately 1500 elephants are there in Bandipur Tiger Reserves in a Karnataka state. Next, Garuda Drushti. మరి గరుడ దృష్టి అనేది దేనికి సంబంధించింది, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అని చూసుకుంటే, మరి గరుడ దృష్టి అనేది ఒక సైబర్ నేరాలకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సైబర్ నేరాలను నిర్మూలించే విధంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి మహారాష్ట్రలోని పోలీస్ భవన్ దగ్గర ఈ గరుడ దృష్టి అనే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సైబర్ నేరాలను తగ్గించేందుకు ప్రజలలో నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఈ గరుడ దృష్టి అనే ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో ఈ గరుడ దృష్టి హెల్ప్ లైన్ నెంబర్ లేదంటే ఈ సైబర్ నేరాలకి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ వచ్చి 1930. అండ్ మరి గరుడ దృష్టికి సంబంధించి లేదంటే ఎన్ఆర్సిపి ప్లాట్ఫామ్ వచ్చి సైబర్ క్రైమ్ gov.in. సో సైబర్ క్రైమ్స్ని తగ్గించడానికి గరుడ దృష్టి స్టార్టెడ్ బై ద Maharashtra government in a police bhavan. So because to eradicating cyber crimes in a Maharashtra state and also protect and develop skills on cyber crimes on youth, because of this purpose Maharashtra government was established this Garuda Drushti project. And in this case the helpline number of Garuda Drushti is 1930 and the NRHP of this Garuda Drushti or cybercrime is cybercrime.gov.in. నెక్స్ట్, పసుపు ఎగుమతుల్లో తెలంగాణ వాటా. మరి పసుపు ఎగుమతుల్లో తెలంగాణ వాటా చాలా తక్కువగా ఉండడం జరిగింది. మరి ఎంతవరకు తెలంగాణ వాటా పసుపు ఎగుమతుల్లో ఉంది అంటే దాదాపుగా 58.66% వాటాను కలిగి ఉంది.
మరి ఎందులో ఈ పసుపు ఎగుమతుల్లో ఇండియాలో ఏ రాష్ట్రాలలో అధికంగా ఉంది అంటే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ మరియు కేరళలలో ఈ పసుపు ఎగుమతుల్లో ఈ రాష్ట్రాలలో అధికంగా ఉండడం జరిగింది. మరి 2020 నుంచి ఏ దేశాలలో ఈ పసుపు ఎగుమతుల్లో అధికంగా ఉంది అని చూసుకుంటే బంగ్లాదేశ్, అలాగే యుఏఈ, అమెరికా, మలేషియా మరియు మొరాకో. మరి 2020 నుంచి బంగ్లాదేశ్, యుఏఈ, అమెరికా, మలేషియా మరియు మొరాకో దేశాలలో పసుపు ఎగుమతుల్లో అధికంగా ఉన్న కంట్రీలుగా గుర్తించబడడం జరిగింది. మరి ఈ ఇయర్ అంటే 24-25 ఇయర్కి సంబంధించి పసుపు ఎగుమతులు ఎంతవరకు నమోదయ్యాయి అంటే ఇయర్ 1.7 లక్షల పసుపు ఎగుమతులు చేసి మొత్తంగా 3.74 వరకు నమోదు కావడం జరిగింది. 3.74 మిలియన్ టన్నుల పసుపు ఎగుమతులను నమోదు చేసుకోవడం జరిగింది. లేదంటే 3.17 టోటల్ అరౌండ్లీ 3 మిలియన్స్ ఆఫ్ పసుపు ఎగుమతుల్లో నమోదు చేసుకోవడం జరిగింది. సో ఇండియా ఈజ్ very less in exports of turmeric. So the share of India in turmeric production or in turmeric exports are up to 58.66%, and the highest states of exports in a turmeric are Maharashtra, Pashchim Bengal and Kerala. Up to 2020 in a turmeric exports, Bangladesh, UAE, America, Malaysia and Morocco countries are top in a exports in a turmeric up to 2020. And this is about turmeric exports, పసుపు ఎగుమతుల్లో తెలంగాణ షేర్. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు నా క్లాస్ కనుక నచ్చుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.